హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ యానిమేట్స్ CC సాఫ్ట్వేర్ని యూజ్ చేసి 2D యానిమేషన్ చేయడం ఎలాగో నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు కారు మనం రోడ్ మీద సైడ్కి వెళ్ళడం, లెఫ్ట్కి రైట్కి చూసాం కదా. ఇప్పుడు ఫ్రంట్కి రావటం ఎలా అన్నది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం క్లాసు పెద్దగా ఉంటుంది కానీ క్లియర్గా అర్థం అవటం కోసం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పాను. కొంచెం చూసి అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. క్లాసెస్ అన్నీ కొంచెం ఇలాగా వెళ్ళే కొద్దిగా కష్టంగా ఉంటాయి, బట్ నేర్చుకుంటూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్ని సెర్చ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీకు నేను క్లాసులు పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ క్లాస్ తర్వాత ఒక బ్రో వాటర్ ఫాల్స్ ఎలాగా అని అడిగాడు, ఆ క్లాస్ చెప్తాను. నెక్స్ట్ తర్వాత ఇంకా కార్టూన్ క్యారెక్టర్ డిజైన్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం రెగ్యులర్ క్లాసుల్లోకి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఓపెన్ చేయగానే మనకి వైట్ స్క్రీన్ వస్తుంది కదా. ఈ స్క్రీన్ మీదకి మనకు కావాల్సిన ప్రాజెక్టులన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అడాప్ ఇల్స్ట్రేటర్లో నేను చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా అడాప్ ఇల్స్ట్రేటర్ క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ క్లాసెస్తో పాటు చెప్తాను. అది కూడా మనకి 2D యానిమేషన్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత గ్రాఫిక్ డిజైన్కి కూడా అడాప్ ఇల్స్ట్రేటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ దాని గురించి చెప్తాను. అండ్ ఇలాగా స్క్రీన్ తీసుకున్నాక మనకి స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక స్క్రీన్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. దానికి లాక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో లేయర్ తీసుకుందాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, రోడ్ కావాలన్నమాట. సో రోడ్ నేను చేసి పెట్టుకున్నాను, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేద్దాం దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇవి సైడ్ యారోస్ ఉన్నాయి కదా. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తుంది. సైడ్ యారోస్ని కొంచెం పెద్దగా మనకి స్క్రీన్కి అటు ఇటు సైడ్ ఉంటాయి కదా, డివైడర్ యారోస్ లాగా, అవి యారోస్ని సెట్ చేద్దాం. కొద్దిగా పైకి తీసుకెళ్దాం. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా, ఇది కూడా అంతే. షిఫ్ట్ పట్టుకుని మరి ఇట్లా డ్రాగ్ చేయండి, అప్పుడే ఎగ్జాక్ట్గా, లేకపోతే అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. ఓకే ఓకే, దీన్ని కూడా మనం లాక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుందాం. ఫస్ట్ వీటికి నేమ్స్ మార్చేద్దాం ఫ్రెండ్స్. ఇది బీజీ అని పెడుతున్నాను బ్యాక్గ్రౌండ్కి. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి రోడ్డు. ఓకే, ఇప్పుడు కొత్త లేయర్ తీసుకున్నాం కదా, దీని మీదకి లైన్, అంటే మిడిల్లో మనకి లైన్స్ ఉంటాయి కదా. సో ఆ లైన్ తీసుకుందాం. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం, కరెక్ట్గా రోడ్డు మీద ఉన్నట్టు. కొంచెం పెద్దదైంది, ఇంకొంచెం తగ్గిందాం. కొంచెం తగ్గించి కీబోర్డ్లో డౌన్ యారోతో క్లిక్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇది కూడా నేమ్ చేంజ్ చేసేసి లాక్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి చూసుకోండి, మీరు చేసేటప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా రోడ్ మీద ఉన్నట్టు. ఓకే, లైన్ అని పెట్టేస్తున్నాం, దీనికి లాక్ చేసేద్దాం. ఎందుకు లాక్ చేస్తున్నా అంటే ఈ ఇంపోర్ట్ చేశాక వేరే ఎడిట్ చేస్తున్నప్పుడు ఇవి మూవ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కారు తీసుకొస్తున్నా. కార్ నేను ఏం చేశానంటే ఓన్లీ బాడీ ఒకటే పెట్టాను, టైర్స్ పెట్టలేదు అనమాట. ఎందుకంటే అవి వీల్స్ యానిమేషన్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో ఇలా విడివిడిగా చేసుకున్నా. మీరు కూడా అడాప్ ఇల్స్ట్రేటర్లో ఇలా చేంజ్ చేసుకోండి. సో దీనికి ఒక ఏ కింద సేవ్ చేసుకోండి, టైర్స్ని ఒకలా సేవ్ చేసుకోండి. ఓకే, ఇది నాకు కరెక్ట్గా కావాల్సిన సైజుకి నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఓకే, దీనికి కార్ అని పెట్టేస్తాను. నెక్స్ట్ వీల్స్ కావాలి. సో వీల్, సో మీరు ఆల్రెడీ అడాప్ ఇల్స్ట్రేటర్లో దేనికి దానికి కట్ చేసుకుని సేవ్ చేసుకోండి.
ఓకే. ఇది వీల్ ఒక్కదాన్ని నేను సేవ్ చేసుకున్నాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. దీన్ని కరెక్ట్‌గా సైజ్‌కి అడ్జస్ట్ చేస్తున్నాను. బట్ ఇది చూడండి, లేయరు పైకుంది కదా! కారు మీదకొచ్చింది వీలు. సో, దాన్ని కిందకి ఇలా డ్రాగ్ చేయండి, కార్‌లోకి లేయర్ కిందకి. ఆటోమేటిక్‌గా లోపలికెళ్ళిపోతుంది. ఓకే. దీనికి లెఫ్ట్ వీల్ అని నేమ్ చేస్తున్నాం. ఎందుకంటే రైట్ సైడ్ వీల్‌కి రైట్ వీల్ అని పెడతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రైట్ వీల్. సో, ఇంకో లేయర్ తీసుకున్నాను. సో, రైట్ వీల్‌కి నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి కొత్త లేయర్ మీద పెట్టి పేస్ట్ చేశా. సో, దీన్ని ఇలా రైట్ వీల్‌కి అడ్జస్ట్ చేస్తున్నాను. సో, మనం ఒక వీల్‌ని సేవ్ చేసుకుంటే చాలు. దాన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఓకే. వీల్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ దీనికి కూడా నేమ్ చేంజ్ చేద్దాం, రైట్ వీల్ అనేసి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లౌడ్స్. సో, కార్ యానిమేషన్ అనేది చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సినవి అన్నీ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇంకో లేయర్ తీసుకున్నాను. లేయర్ తీసుకుని క్లౌడ్, సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా క్లౌడ్స్ అనే లేయర్ని. దీన్ని ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మీరు ముందే అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోకర్లేదు. అడాబ్ ఇల్యుస్ట్రేటర్లో అడ్జస్ట్ చేసుకుంటే. సో, నేను అక్కడ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి నచ్చిన విధంగా పెట్టేసుకోండి. కాపీ చేసి ఇంకోటి పేస్ట్ చేసుకుంటున్నా. కొంచెం మన స్క్రీన్ దాటి ఇలా బయటకు వచ్చే వరకు పెట్టుకోండి అనమాట. ఎందుకంటే చెప్తాను అది నెక్స్ట్. అసలు కొన్ని ఓకే. దీనికి కూడా నేమ్ చేంజ్ చేద్దాం, క్లౌడ్ అని. ఓకే. ఇంకా ట్రీస్ కావాలి. సో, అవి కార్ మీదకి ఉన్నాయి కదా, కార్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే తెలుసు కదా, డ్రాగ్ చేస్తే కిందకి లేయర్ కింద రాగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. సో, ఇంకొక న్యూ లేయర్ని తీసుకుందాం. ట్రీస్ చూడండి, ట్రీస్ ఉన్న దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. దీన్ని కొంచెం స్క్రీన్ చిన్న చేద్దాం. సారీ, స్క్రీన్ అంటున్నా, అదే ఇమేజ్ చిన్న చేద్దాం. అలా రోడ్ సైడ్కి వచ్చేలా పెట్టుకోండి. బట్ ఇది రోడ్డు మీదకి ఉన్నట్టు కనబడుతుంది కదా, సో దాన్ని డ్రాగ్ చేసి రోడ్డు కిందకి లేయర్ దాని కిందకి పెట్టండి. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. దానికి కూడా నేమ్ చేంజ్ చేద్దాం, ట్రీ అని. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, కారు కింద షాడో కనబడాలనుకుంటున్నాం కదా, అది వెళ్తున్నప్పుడు నీడ పడుతుంది కదా. సో అందుకని కార్ లేయర్ పైన రావాలి కాబట్టి కార్ లేయర్ క్లిక్ చేసుకుని దానిపైన కొత్త లేయర్ క్లిక్ చేశాను. దాని మీదకి షాడో అనే దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి వచ్చింది. దీన్ని కొంచెం చిన్న చేద్దాం, షిఫ్ట్ పట్టుకునే చేయాలి, ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. సో ఇలా సెట్ చేద్దాం. ఓకే. సో చూడండి, టైర్స్ మీదకి ఉంది ఆ షాడో. సో టైర్లు కిందకి రావాలంటే ఈ కొత్త లేయర్ని టైర్స్ అనేది ఎక్కడ ఉందో చూసుకుని వీల్స్, మనం వీల్ అని పెట్టుకున్నాం కదా, దాని కింద పెట్టుకోండి. 2 వీల్స్ కిందకి రాగానే అదే రోడ్ మీదకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ దీన్ని కూడా లాక్ చేసి పెడదాం. ఓకే, మొత్తం అన్నీ అన్లాక్ చేసేసాను. ఇప్పుడు యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ వీటిలన్నిటికి కన్వర్ట్ టు సింబల్ చేసేద్దాం. తెలుసు కదా, ఫస్ట్ ఏది ఉన్నా సరే మనం కన్వర్ట్ టు సింబల్ కింద చేసుకోవాల్సిందే. నెక్స్ట్ అన్నీ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న లేయర్స్ అన్నిటిని కన్వర్ట్ టు సింబల్ చేసేద్దాం. తెలుసు కదా, F8 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ బాక్స్ వస్తుంది, కన్వర్ట్ టు సింబల్. లేదా రైట్ క్లిక్ చేసుకుని కన్వర్ట్ టు సింబల్ అన్నది క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ షాడో, దీనికి నేమ్ మార్చుతున్నాను, షాడో.
F8 క్లిక్ చేస్తున్నా, కన్వర్ట్ టు సింబల్. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ప్రతిది లేని మనం కన్వర్ట్ టు సింబల్లోకి చేంజ్ చేసుకోవాలి. నేను చాలా లేయర్స్ వచ్చినాయి కదా అని అలా మార్చకుండా ప్రతిదానికి నేమ్ చేంజ్ చేస్తున్నాను అంతే. మీ ఇష్టం చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అనేసి ఉంటుంది అనమాట నేమ్ బాక్స్లో. నేను మామూలుగా నేమ్స్ పెట్టేసుకుంటున్నా. ఓకే, అయిపోయింది కదా. మొత్తం అన్నీ చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ కారు మూమెంట్ ఇద్దాం కొంచెం. సో ఈ బ్యాక్గ్రౌండ్ రోడ్డుని ఫస్ట్ లాక్ చేసిద్దాం. రోడ్డు నెక్స్ట్ మిడిల్లో లైన్ కూడా ఉంది కదా, దాన్ని కూడా కొంచెం లాక్ చేసి పెట్టుకుందాం. అప్పుడు మనకి దీన్ని వీటిని సెలెక్ట్ చేసినా మూవ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కార్ తీసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ సెట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ ఫ్రేమ్స్ మొత్తం అన్ని లేయర్స్కి F5 క్లిక్ చేస్తే మొత్తం ఫ్రేమ్స్ సెట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు కార్కి ఫస్ట్ మూమెంట్ చిన్న యానిమేషన్ చేద్దాం. అదే ఎలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కొద్దిగా ఇలా మూమెంట్ షేక్ అవుతూ ఉంటుంది కదా, అలా అనమాట. సో ఇక్కడ F6 క్లిక్ చేశాను, ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఈ 5 దగ్గర 10 కూడా 2 ఫ్రేమ్స్ తెలుసు కదా. F6 క్లిక్ చేస్తే ఫ్రేమ్ పడుద్ది. ఈ 2 చేసి మిగతా ఎందుకు చేయలేదంటే చెప్తాను. ఈ 5 దగ్గర ఉన్నప్పుడు ఈ కీబోర్డ్లో ఒక డౌన్ యారోతో 3 టైమ్స్ క్లిక్ చేయండి. ఇక 10కి పైకి వచ్చింది చూసారు కదా. సో మిగతా అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇలా ఎందుకు డ్రాగ్ చేయమని చెప్తున్నానంటే, చూడండి, ఆల్ట్ పట్టుకొని కర్సర్ తోటి ఇలా డ్రాగ్ చేయండి, ఒక్కొక్కటి గ్యాప్ ఉంచి. ఆ రిమైనింగ్ గ్యాప్లో 10 దగ్గరది ఉన్న దాంతో ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేయండి. ఇలా చేయటం వల్ల ఈ మూమెంట్ సేమ్ వస్తుంది అనమాట. లేదనుకోండి, మనం ఇండివిజువల్గా ఫ్రేమ్స్ పెట్టుకుంటే వెళ్ళాం అనుకోండి, మూమెంట్ డిస్టర్బ్ అయ్యేలా ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళన్నిటికి మనం ముందే చేయాలి. క్లాసిక్ ట్విన్ అప్లై చేద్దాం. పర్లేదు, ఇప్పుడు చేసినా ఏం కాదు. సో ఈ ఫ్రేమ్స్ పెట్టడం అర్థమైంది కదా. అలా ఆ 2 ఫ్రేమ్స్ పెట్టి చూడండి మూమెంట్ అది. అంటే 5 దగ్గర ఉన్న ఫ్రేమ్నే రిపీట్గా నేను ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేశాను అనమాట. దానివల్ల ఓకే సేమ్లా మూమెంట్ వస్తుంది. లేదనుకోండి, మనం ప్రతి మూమెంట్కి మూమెంట్ చేంజ్ చేస్తూ ఉండాలి ప్రతి ఫ్రేమ్కి. సో ఇప్పుడు టైర్స్ యానిమేషన్ చేద్దాం. సేమ్ ఇందాక ఎక్కడ పెట్టాం, 40 పెట్టాం. ఇప్పుడు కూడా అలాగే 40కి ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేయండి. ఇదే క్లాసిక్ ట్విన్ అప్లై చేసేయండి ముందే. నెక్స్ట్ ఈ చివరి పాయింట్ దగ్గర కూడా అప్లై చేయండి. ఇప్పుడు చూడండి, F5 దగ్గర F6 క్లిక్ చేస్తున్నా, 5 దగ్గర 10 దగ్గర F6 క్లిక్ చేసా, 2 ఫ్రేమ్స్. ఈ 5 దగ్గర ఉన్నప్పుడు చూడండి కొంచెం టైర్ ఇలా షేక్ అనేది పెట్టాను. 10 దగ్గర కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 5ని డ్రాగ్ చేస్తున్నా చూడండి 15 దగ్గరికి, నెక్స్ట్ అక్కడి నుంచి 25 దగ్గరికి. సో ఇలా డ్రాగ్ చేయటం వల్ల మీకు ఆ షేప్ ఉంది కదా, ఇలా కొంచెం బెండ్ చేసింది, అదే ఎగ్జాక్ట్ ఉంటుంది. లేకపోతే ప్రతిసారి మనం బెండ్ చేయాలనేటప్పటికి మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఈ 10 నార్మల్ ఉన్నది మీ రిమైనింగ్ ప్లేసుల్లో చేసాం. ఇప్పుడు చూడండి, అది చూసారా టైరు ఇలా మూమెంట్ వచ్చినప్పుడు సేమ్ అర్థమవుతుందిగా. ఫ్రేమ్స్ పెట్టడం, ప్రతి ఫ్రేము మీరు పెట్టక్కర్లేదు. ఈ 2 ఫ్రేమ్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు రైట్ దానికి చూడండి, సేమ్ 40 దగ్గర పెట్టుకున్నాను. క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. ఏం చెప్తున్నాను, పాయింట్ కూడా క్లాసిక్ ట్విన్. ఇప్పుడు చూడండి 5కి 10కి ఫ్రేమ్స్ పెడుతున్నా, 5, 10. 5 దగ్గర ఉన్న ఫ్రేమ్ని కొంచెం కరువు ఇలా బెండ్ చేస్తున్నా. టైర్ బెండ్ అయింది. ఆ బెండ్ అయింది ప్రతి లేయర్ ఫ్రేమ్ దగ్గర పెట్టాలంటే మనకి ఎగ్జాక్ట్ రాదు కదా. అందుకని దీన్నే ఆల్ట్ పట్టుకుని ఒక్కొక్క ఫ్రేమ్ వదులుతూ డ్రాగ్ చేసి పెడుతున్నా. ఆ మిడిల్లో వదిలిన దాన్ని ఏం చేస్తున్నా, 10th ఫ్రేమ్ దాన్ని డ్రాగ్ చేస్తున్నా ఎగ్జాక్ట్ పాయింట్ టైర్ ఎగ్జాక్ట్గా రావటానికి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి, అది అవుతుందా. ఓకే, దీనికోసం అనమాట. ఇది అయిపోయాక నెక్స్ట్ మనకి కారుతో పాటు షాడో కూడా, మరి ఇలా బెండ్ అయినప్పుడు షాడో కూడా మూమెంట్ వస్తుంది కదా. దీనికి కూడా సేమ్ 40 ఫ్రేమ్ దగ్గర పెట్టాను.
సో ఫ్రేమ్ ఇన్సర్ట్ చేశాను, క్లాసిక్ ట్విన్ అప్లై చేస్తున్నా. ఈ లాస్ట్ పాయింట్ దగ్గర కూడా క్లాసిక్ ట్విన్. ఇప్పుడు 5కి 10కి ఫ్రేమ్ పెడుతున్నా అంతే. 5 పెట్టిన దగ్గరేమో కొంచెం డ్రాగ్ చేస్తున్నా చూడండి, పెద్దది అవుతున్నట్టు. 10 నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఫ్రేమ్ని 15, 25, 35 దగ్గరికి డ్రాగ్ చేస్తున్నా. సో అస్తమానం అది ఇండివిజువల్గా డ్రాగ్ చేస్తే పెద్దవచ్చు చిన్నదవచ్చు. ఇప్పుడు 10 అది నార్మల్ కదా, 20, 30 దగ్గర డ్రాగ్ చేశాను. అదే మనం ఇండివిజువల్గా పెట్టుకుంటే అవి కరెక్ట్గా సెట్ అవ్వదనేసి ఇట్లా పెడుతున్నాను అనమాట, ఈజీగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లౌడ్స్ యానిమేషన్ చేద్దాం. ఓకే, క్లౌడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కరెక్ట్గా ఫ్రేమ్స్ సెట్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఇది కదా, ఫస్ట్ పాయింట్ దగ్గరికి ఇలా డ్రాగ్ చేసి పెడుతున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ F6 క్లిక్ చేశాను. దాని దగ్గరికి మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, మిడిల్లో మనం తెలుసు కదా క్లాసిక్ ట్విన్ దేనికి ఇస్తాం, ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను కదా. ఎందుకన్నది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, క్లాసిక్ ట్విన్ ఎందుకు అప్లై చేస్తున్నాం అన్నది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి చూడండి ఒకసారి స్క్రీన్లో, మనకి ఇంకా నెక్స్ట్ మిగిలింది ట్రీ ఒకటి. ట్రీ అయిపోయాక ఇప్పుడు కార్ యానిమేషన్ మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ట్రీకి వచ్చేద్దాం. ఇప్పుడు ట్రైన్ చేద్దాం అనుకున్నాం కదా, సో ట్రైన్ కొంచెం ఇలా పెద్ద చేస్తున్నాను. పెద్ద చేసి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇలా స్క్రీన్ బయటకు పెడుతున్నాను. దాని మీద డబుల్ క్లిక్ చేసి ఒక కొన్ని ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను అనమాట. ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీన్ని క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. అప్లై చేసి చిన్నది చేస్తే చిన్నది రోడ్ ఎండింగ్కి పెడుతున్నాను అనమాట. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫ్రేమ్స్ తీసుకున్నాక క్లాసిక్ ట్విన్ తీసి అది ట్రీ చిన్నది చేసి చివరికి పెడుతున్నా. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. కరెక్ట్గా అక్కడ సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, ట్రీ వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఓకే, డన్. ఇప్పుడు చూద్దాం. సరే, రోడ్డు మీద ట్రీ బ్యాక్ వెళ్తున్నట్టు యానిమేషన్ అయింది కదా. సో ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను అంట. ఫ్రేమ్స్నే కాపీ చేస్తున్నా. కాపీ ఫ్రేమ్స్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ నేను 15 దగ్గరికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్ పెట్టాను అనమాట. సో ఇంకోటి వచ్చింది చూసారా, రెండు వెళ్తున్నాయా. ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్రేమ్స్, ఈ కీ ఫ్రేమ్ తర్వాత ఉన్న ఫ్రేమ్స్ అన్నీ రిమూవ్ చేసేయండి. మనం ఎందుకంటే బయట నుంచి కాపీ చేసాం కదా, అందుకనే అలా ఎక్స్ట్రా ఫ్రేమ్స్ వస్తాయన్నమాట. అది వేస్ట్ అయింది, తీసేద్దాం దాన్ని. సో అలాగా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 2 ట్రీస్ వెళ్తున్నాయి లేదా. ఓకే ఓకే, ఇప్పుడు సేమ్ అట్లాగే ఫ్రేమ్స్ని ఇన్సర్ట్ చేద్దాం. అంటే సైడ్ చాలా చెట్లు ఉంటాయి కదా, అలా అనమాట. దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఈ కీ ఫ్రేమ్ బయట నుంచి చేస్తున్నాం కదా, అందుకనే ఈ ఎక్స్ట్రా ఫ్రేమ్స్ వస్తున్నాయి. సో మనకు కావాల్సిన దాని దగ్గర ఉంచుకొని మిగతా రిమూవ్ చేసేటమే. సో కొత్త లేయర్ని తీసుకున్నాను. ఒక 3 ఫ్రేమ్స్ తర్వాత నుంచి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, చేశాక ఇప్పుడు చూడండి, మన కీ ఫ్రేమ్ తర్వాత ఇంకొక చూసారా, కీ ఫ్రేమ్ తర్వాత ఎన్ని ఫ్రేమ్స్ వచ్చినాయా, ఇదంతా రిమూవ్ చేసేద్దాం. ఇలా ప్రతిదానికి రిమూవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి 3 ట్రీస్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ అట్లానే ఒకసారి కాపీ చేసామంటే ఇంకా చాలు, పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఈ రిమైనింగ్ ఉన్నవి బయటకు వచ్చినవి తీసేద్దాం అనుకున్నాం కదా, రిమూవ్ ఫ్రేమ్స్. సేమ్ ఇది కూడా అంతే. మనం పెట్టుకున్న కీ ఫ్రేమ్ వరకు రిమూవ్ చేసేయటమే. ఓకే, డన్.
చూసారా వెళ్తుంది, కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఇంకొక 2-3 ట్రేస్ పెడదాం. ఇంకొక ఫ్రేమ్ తీసుకున్నాం, కొన్ని ఫ్రేమ్స్ ఒక లేయర్ తీసుకుని కొన్ని ఫ్రేమ్స్ వదిలేసి మళ్ళీ పేస్ట్ చేశాను. ఇక్కడున్న ఫ్రేమ్స్ అన్నీ తీసేద్దాం. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకున్నాను, కొన్ని ఫ్రేమ్స్ తర్వాత నుంచి మళ్ళీ పేస్ట్ చేశా. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే కదా, ట్రీస్ అలా కంటిన్యూ వెళ్తూనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో లేయర్ తీసుకుందాం, సేమ్ ఇలాగే పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి అవే ట్రీస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. సో రిమైనింగ్ ఇవి తెలుసు కదా వెనకాల ఉన్నది, దీన్ని డిలీట్ చేసేద్దాం. సేమ్ ఇంకో ఇక్కడ చూసుకోండి, ఫ్రేమ్స్ కొంచెం గ్యాప్ వచ్చేలాగా ట్రీకి మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా, అది అబ్జర్వ్ చేసి మీకు నచ్చినట్టు దగ్గరికి కావాలంటే దగ్గరికి, లేదా 2 ట్రీసే కావాలంటే 2-3 అట్లా మీకు ఇష్టం, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఒకసారి. సో ఇంకొక ట్రీ యాడ్ చేద్దాం. ఒకసారి కాపీ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎన్నిసార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు, అస్తమానం కాపీ చేయక్కర్లా. ఈ రిమైనింగ్ ఫ్రేమ్స్, ఈ కీ ఫ్రేమ్ తర్వాత ఉన్నాయన్నీ రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ పైది కూడా కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కానీ మరి ఇంకా యానిమేషన్ మనం చేసే కొలది ఇలా ప్రతిదీ క్లియర్ పాయింట్ టు పాయింట్ చేసుకుంటూ వెళ్తేనే పర్ఫెక్ట్ యానిమేషన్ వస్తూ ఉంటాయి అనమాట. కొద్దిగా కష్టంగా అనిపించింది, ఎన్నిసార్లు ఎన్ని లేయర్లు అలా డౌట్లు వస్తే ఒకసారి 2-3 సార్లు పాస్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ట్రీ అయిపోయింది కదా, మనకి ఈ రోడ్డు యువతల సైడ్ కూడా ట్రీస్ కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేస్తున్నాను, సేమ్ మళ్ళీ పేస్ట్ ఇంకో లేయర్ తీసుకుంటున్నా. ఈ లేయర్లు తీసుకోవడం మర్చిపోకండి, లేకపోతే ఒకే దాంట్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంకో లేయర్ తీసుకున్నా, దీన్ని రోడ్స్ యువతలు తీసుకొచ్చాను. ఓకే కదా, ఆల్రెడీ యువతల ట్రీకి యానిమేషన్ చేశాను కదా, దాన్నే యువతలు తీసుకొచ్చాను కదా, యానిమేషన్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. చూసారా, అవ్వట్లేదు. సో దీనికి చిన్న లాజిక్ ఉంది, మళ్ళీ దీనికి మొత్తం యానిమేషన్ చేయకల్లా ఈ మాడిఫైలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే దాంట్లో హార్జెంటల్ అని ఉంటుంది, ఫ్లిప్ హార్జెంటల్, అది చూడండి. చూసారా, ఒక సైడ్ ట్రీకి యానిమేషన్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది. ఏం లేదు, సింపుల్, మాడిఫైలోకి వెళ్తాం, ట్రాన్స్ఫార్మర్ క్లిక్ చేస్తాం, ఫ్లిప్ హార్జెంటల్. మొత్తం అన్ని యానిమేషన్స్ అయిపోయినాయి, ఇంకా ఫైనల్గా కార్ది యానిమేషన్ చేసేద్దాము. సో అన్నిటిని లాక్ చేసుకొచ్చేద్దాం, ఫ్రేమ్స్ అన్నిటిని లాక్ చేసుకొచ్చేద్దాం. ఒక కార్ బాడీ, వీల్స్ అండ్ ఆ షాడో తప్ప మిగతా అన్నీ లాక్ చేసేద్దాం. చేసాక వాటిలన్నిటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్నాక ఒక ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చాక అక్కడ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, ఇదే కొంచెం చూడండి ఈజీయే, బట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, ఇక్కడ మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకుందాం, కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇలా లెఫ్ట్గా మూవ్ చేశాను, ఆటోమేటిక్గా ఫ్రేమ్స్ సెట్ అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు కొంచెం బాడీని, అంటే కార్ అటు ఇటు డ్రైవ్ చేస్తున్నప్పుడు బాడీ షేక్ అయినప్పుడు కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా మూమెంట్ ఉంటుంది కదా, అలా దానికోసం కొంచెం బెండ్ చేస్తున్నా. బెండ్ చేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ అడ్జస్ట్మెంట్లు మీరు కీబోర్డు యూజ్ చేసి అప్ యారో డౌన్ యారో చేసుకోండి. చూడండి, వీల్స్ కొంచెం అప్ యారోతో కొద్దిగా పైకి మూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకొంచెం చేద్దాం. ఓకే, ఈ వీల్ని కూడా కొద్దిగా అప్ యారోతోటి సెట్ చేసా. ఇప్పుడు
షాడో కూడా కొద్దిగా సెట్ చేద్దాం. ఓకే, అయిపోయింది కదా. సేమ్ చూడండి, అటు నుంచి లెఫ్ట్కి వస్తుంది. సో ఫస్ట్ ఇవన్నీ క్లాసిక్ ట్విన్లోకి చేంజ్ చేద్దాం. సో అన్నిటికీ క్లాసిక్ ట్విన్ అప్లై అయిపోయింది. ఓకే కదా. ఇప్పుడు ఈ కొద్దిగా ఫ్రేమ్స్ వెళ్ళాం కదా, చూడండి లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్ సెట్ చేద్దాం. సో మిడిల్లో, ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంది కదా, మళ్ళీ మిడిల్లో సెట్ చేయటానికి తీసుకురాక్కర్లేకుండా ఫస్ట్ ఉన్న ఫ్రేమ్స్ని ఆల్ట్ పట్టుకుని అలా డ్రాగ్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ మిడిల్లోకి వస్తుంది. అంటే ఫస్ట్ ఫ్రేమ్ ఎలా ఉందో లాస్ట్ ఫ్రేమ్ కూడా ఎండ్ ఫ్రేమ్ అలాగే ఉంటుంది అనమాట. అదే మనం ఇండివిజువల్గా చేయాలంటే కొంచెం అటు ఇటు చేంజెస్ ఉంటాయి కదా, అందుకనే ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇలా వెళ్తుంది కదా. ఈ కొద్దిగా లెఫ్ట్కి రైట్కి మూవ్ అయినప్పుడు కొంచెంసేపు అక్కడ ఉన్నట్టు మనకి కనిపించాలి కదా, అందుకని సేమ్ ఇదే ఫ్రేమ్స్ని 30 ఫ్రేమ్స్లో డ్రాగ్ చేస్తున్నా. అంటే మరీ స్పీడ్గా ఇలా లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వచ్చినట్టు కాకుండా కొంతసేపు అక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇటు సైడు యువతలకి వచ్చేలాగా ఫ్రేమ్ సెట్ చేద్దాం. వచ్చా, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాక వీటిలన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మౌస్ తోటి ఇటు సైడ్ డ్రాగ్ చేస్తున్నా. చూసుకోండి, షాడో ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ షాడోని బట్టి వీల్స్ అవి అడ్జస్ట్ అయినాయి, లేకపోతే ఒక సైడ్ కార్ పైకి ఒక సైడ్ కార్ కిందకి ఉన్నట్టు ఉంటుంది. ఇలా కొంచెం బెండ్ చేశాను. కీబోర్డ్లో రైట్ మౌస్ తోటి కొంచెం క్లిక్ చేశాను, కరెక్ట్గా వీల్స్కి సెట్ అయ్యేలాగా. సెట్ అయిపోయినాయి కదా. వీల్స్ కొంచెం అప్ యారో క్లిక్ చేయండి, ఈ వీల్ని కూడా. నెక్స్ట్ షాడోని కొద్దిగా సెట్ చేసుకుందాం. ఓకే కదా. చూడండి ఇప్పుడు కొంచెం అదే ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ మీరు చూసుకోండి, కొద్దిగా వీల్ పైకి చేసుకుని చూద్దాం. ఇప్పుడు చూద్దాం, చూడండి ఇదిగో ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ సేమ్ ఇందాకలానే కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ కీ ఫ్రేమ్స్ని కూడా ఇంకొక ఫ్రేమ్కి ఇక్కడికి పెడదాం. సేమ్ అవన్నీ సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకుని ఇటు, అప్పుడు మనకి వెంటనే ఫాస్ట్గా ఇలా లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వచ్చి లెఫ్ట్కి రాకుండా ఒక్క సెకండ్ అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఫుల్ స్క్రీన్లో ఒకసారి. చూసారా, లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది, వచ్చేస్తుంది మిడిల్లోకి. సో అలా రోడ్డు మీద మూవ్మెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మిడిల్లో లైన్ ఉంది కదా, మనకి రోడ్డు మీద అలా ఉండదు కదా, మిడిల్లో కొంచెం కొంచెం గ్యాప్ వచ్చి అట్లా ఉంటుంది కదా. సో దానికోసం దీన్ని సెట్ చేద్దాం. ఫస్ట్ లైన్ ఉంది కదా, లైన్ లాక్ ఓపెన్ చేసేయండి. అది క్లిక్ చేసుకుని దాని మీద ఒక లేయర్ని క్లిక్ చేయండి. కొత్త లేయర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ బాక్స్ తీసుకోండి, స్క్వేర్ బాక్స్ తీసుకుని ఈ కింద డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక దాని కలర్ చేంజ్ చేసేద్దాం. నాది గ్రీన్లో ఉంది కదా, అందుకే గ్రీన్ కనబడుతుంది, బ్లాక్లో పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నాం కదా. సో ఇలాంటివి కొన్ని కావాలి మనకి. సో దీన్ని పట్టుకుని ఆల్ట్ పట్టుకుని కిందకి డ్రాగ్ చేశాను. 2 వచ్చినాయి, 2 బాక్సెస్ వచ్చినాయి. మళ్ళీ ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే డ్రాగ్ చేస్తున్నా కిందకి. చూడండి, ఇంకొక 2, 4 వచ్చినాయి. ఇంకొక 2 పెట్టుకుందాం, మొత్తం 6. సారీ, అది మళ్ళీ చేస్తున్నాం. చూడండి, ఓకే, ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసుకోవాలి. ఇలా 6 వచ్చినాయి కదా, మొత్తం 6ని హైలైట్ చేసుకోండి. చేసుకున్నాక చూడండి, ఫస్ట్ పాయింట్లోనే ఉంది ఫ్రేమ్ 1లో, కరెక్ట్గా ఒక 3 బాక్స్ పైకి వెళ్ళేటట్టు సెట్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ ఫ్రేమ్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, మొత్తం కంప్లీట్గా పైకి జరిపిస్తాను అనమాట. చూడండి, అక్కడ సెట్ చేసేస్తున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో క్లాసిక్ ట్విన్ అప్లై చేస్తాను, ఎందుకు స్మూత్గా ఉండటం కోసం. ఈ లాస్ట్ పాయింట్లో కూడా క్లాసిక్ ట్విన్ అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అది ఇట్లా వస్తుంది కదా. ఇప్పుడు ఈ బ్లాక్ది కొత్త ఫ్రేమ్ తీసుకున్నాం కదా, దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మాస్క్ కొట్టండి. కొట్టగానే ఆటోమేటిక్గా ఆ 2 ఫ్రేమ్స్ లాక్ ఆడిపోతే, అది చూసారా మిడిల్లో, అదిగోండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ రోడ్డు మీద ఉన్నట్టే ఉంది కదా, అంతే సింపుల్. కొత్త లేయర్ మీద ఏదైతే చేసామో దాని మీద రైట్ క్లిక్ చేసి మాస్క్ కొడితే ఇలా సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా అర్థం అవ్వకపోతే పాజ్ పెట్టుకునో లేదా బ్యాక్ పెట్టుకుని చూడండి. కొంచెం క్లాసెస్ అన్నీ ఇలా కొంచెం కష్టంగా ఉన్నాయన్నా మరి మనం ఇలా నేర్చుకుంటేనే కంప్లీట్ యానిమేషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా క్లాసులన్నీ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.
నెక్స్ట్ క్లాస్ వచ్చేప్పటికి వాటర్ ఫాల్స్ అనే క్లాస్ ఒకటి చెప్తాను. దాని తర్వాత మనం కార్టూన్ యానిమేషన్ రిమైనింగ్ అన్నీ చేసేద్దాం. ఇంకొక బ్రో ఎవరో అడిగారు డ్యూయల్ క్యారెక్టర్, 2 క్యారెక్టర్లో మాట్లాడుకోవటం ఎలాగో చెప్పమన్నారు. సో ఆ క్లాస్ కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్?